Please do subscribe to Prajabheri News Channel. రామ్ ప్రసాద్ రోటరీ నగర్లో ఉంటాం. మేము టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టాం. నేను మా మిత్రుడు మేడ పైన మొత్తం షెడ్ వేయడం జరిగింది. డ్రమ్ములు, తర్వాత బకెట్స్ 20 kgs బకెట్స్ ఈనాడు కార్యాలయంకి వెళ్ళి తీసుకురావడం జరిగింది. వాటిని కలర్ని శుద్ధి చేసి తర్వాత కోకోపీట్ వగైరా అన్నీ ఉపయోగించి సేంద్రియ పద్ధతిలో కూరగాయలని పండించడం జరిగింది. ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలన్నీ కూడా చక్కగా వచ్చాయి. వంకాయలు కానీ, బెండకాయలు అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. పుంటి కూర, పాలకూర, ఈ ఆకుకూరలతో పాటు తీగలు కూడా కొన్ని పెంచడం జరిగింది. చాలా ఆనందంగా అనిపించింది. ఇంటిలో పెంచినటువంటి కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిగా అనిపించింది కూడా. ముఖ్యంగా మా మిత్రుడు అనంత శయనం అని, వాళ్ళ ఇంటి పక్కన అశోక్ అని, కిషన్ సార్ అని ఉంటారు, వాళ్ళు కూడా చేయడం జరిగింది. తర్వాత ముబారక్ నగర్లో గంగాధర్ అని, తర్వాత అర్సాపల్లిలో సార్ కూడా చేయడం జరిగింది. ఇట్లా మేమందరం కూడా మా యొక్క కొన్ని సందేహాల్ని ఒకరి ద్వారా ఒకరు చర్చించుకొని వాటిని నివృత్తి చేసుకోవడము, తర్వాత దాంట్లో తీసుకోవాల్సినటువంటి మెలకువల్ని కూడా మేము ఒకరికొకరు అభిప్రాయాల్ని పంచుకునే వాళ్ళం. ఆర్యనగర్లో ఉన్నటువంటి మా మిత్రుడు కిషన్ దీనికి మార్గదర్శకంగా ఉన్నారు. అయితే మేము హైదరాబాద్లో ఉన్నటువంటి ఒకసారి టెర్రస్ గార్డెనింగ్ ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగింది. అక్కడ చూసాము. తర్వాత చేయాలని నిర్ణయించుకొని ఇక్కడ మా ఫ్రెండ్ అనంతశయనం నేను నిర్ణయించుకొని చేశాము. ఎక్స్పెండిచర్ అంటే మనం తీసుకునేటువంటి వస్తువులపైన ఆధారపడి ఉంటుంది. అయితే మేముగా తక్కువ ధరకే వస్తుందని చెప్పేసి ఈనాడు కార్యాలయంకి వెళ్ళి అది బకెట్స్ తీసుకొచ్చుకోవడం జరిగింది. వాటికే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. నీటి వృధా కాకుండా ఆ విధంగా వాటికి హోల్స్ చేసి కోకోపీట్ అవన్నీ కలుపుకొని సేంద్రియ పద్ధతిలో ఈ యొక్క టెర్రస్ గార్డెన్ని నిర్వహించాము. ఈ విధంగా టెర్రస్ గార్డెన్ చేయడానికి ప్రభుత్వ సహకారం కూడా అందించి కాస్త సబ్సిడీ ఇప్పిస్తూ, సబ్సిడీ అంటే ధనరూపకంగా కాకుండా వస్తురూపకంగా ఇచ్చినా కానీ ఈ యువతకు కూడా అందరికీ మార్గదర్శకం అవుతుంది. తర్వాత అందరి ఆరోగ్యాల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత గవర్నమెంట్ ఈ రకంగా అందరి ఆరోగ్యానికి కృషి చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రభుత్వ సహకారం అనేది దీనికి చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడే మిత్రులం అంతా కలిసి ఇంటి తోట అని చెప్పేసి గ్రూప్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి ప్రభుత్వ సహకారం ఉంటే కనుక చాలా ఇంకా యువత కూడా చాలా ముందుకొచ్చి దీన్ని ఆచరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం అన్ని రకాలుగా దీనికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉండి ఎలా నిర్వహించుకోవాలని కనుక నన్ను అడిగినా కానీ మా గ్రూప్లో వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి తెలియజేస్తారు. ధన్యవాదాలు. ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే కనుక నా ఫోన్ నంబర్ 9440133394 9440133394.